వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 29వ తారీఖు నవంబర్ నెల ఇవాళ రోజున పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. నవంబర్ 29వ తారీఖు మార్గశిర మాసం. ఇవాళ శుక్లపక్షం నవమి తిథి రాత్రి 11:17 మటుకు ఉన్నది. శనివారం పూర్వభాద్ర నక్షత్రం రాత్రి తెల్లవారితే 2:21 మటుకు ఉన్నది. హర్షణ యోగం పగలు 9:23 వరకు. బాలవకరణం మధ్యాహ్నం 11:53 మటుకు. తదుపరి కౌలవకరణం రాత్రి 11:17 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 9:05 నుంచి 10:39 మటుకు. ఉదయం పూట దుర్ముహూర్తం 6:23 నుంచి 7:51 మటుకు. అమృత ఘడియలు సాయంత్రం 6:30 నుంచి 8:04 మటుకు. సూర్యోదయం ఉదయం పూట 6:23 సూర్య అస్తమయం సాయంత్రం 5:29 జరుగుతున్నది విజయవాడ ప్రాంతానికి. చంద్రోదయం గమనిస్తే కనుక మధ్యాహ్నం 1:04, చంద్రాస్తమయం రాత్రి తెల్లవారితే 1:14 జరుగుతున్నది. దిన ప్రమాణం 11:06. అలాగే ఇవాళ రోజున శుభ సమయం చూస్తే కనుక మధ్యాహ్నం 2 గంటలకి అనుకూలత ఉన్నది నిత్య కార్యక్రమాలకి. మరియు ఇవాళ రోజున సిజేరియన్కి ప్రిపేర్ అయిన వారికి పూర్వభాద్ర నక్షత్రం మకర లగ్నం ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు మంచి అనుకూలత కనిపిస్తున్నది. ఇవాళ పర్వదినాలు చూస్తే కనుక ప్రళయకల్పం, నందినీదేవి పూజ మరియు అవమాతిథి. ఇక ఇవాళ రోజున గోచార అంశాలు మనం గమనిస్తే ఇక్కడ కర్కాటక రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో బుధ సంచారం, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్రుల యొక్క సంచారం, కుంభరాశిలో చంద్రరాహువుల యొక్క సంచారం మరియు మీనరాశిలో శని సంచారం జరుగుతున్నది. వాళ్ళ రోజున దాదాపుగా రోజంతా కూడా పూర్వభాద్ర నక్షత్రమే ఉంటూ ఉన్నది. పూర్వభాద్ర నక్షత్రం అవడం చేత అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి ఇవాళ రోజున నైదంతారండి. నైదంతార బుధుడు దినాధిపతి కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో, విద్యాపరమైనటువంటి అంశాల్లో కొంత చికాకులు, ఇబ్బందులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పనుల పరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరియు కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఇవాళ ప్రత్యక్తార రాహు దినాధిపతిగా ఉంటూ ఉన్నారు. పనులన్నింటిలోనూ కూడా కొంత ఆలస్యాలు లేదా పనుల మధ్యలోనే ఆగిపోతూ ఉండటం, పనులు తప్పుదోవలో పట్టడం, అంటే లక్ష్యం ఒకటి, మనం చేయాల్సిన పని ఒకటి, కానీ మనం చేసేది వేరుగా ఉండటం వల్ల పనులన్నీ కూడా బాగా డిస్టర్బెన్స్గా ఉండడం అనేది గమనించవచ్చు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ఇవాళ రోజున విపత్తారు అవుతున్నది. కుజుడు దినాధిపతిగా ఉంటూ ఉన్నారు. అటు పనులన్నింటిలోనూ కూడా కొంత ఎదుటివారి వల్ల సమస్యలు ఎదురవుతూ ఉండటం, మీరు దూకుడు స్వభావంతో ఉద్రిక్త భావంతో ఉండటం వల్ల పనుల్లో కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది గమనించవచ్చు. మితభాషణ అనేది బాగా అవసరం. వినయంగా పనులన్నింటినీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటూ ఉండాలి. ఇవాళ రోజున గ్రహ సంచారం రీత్యా 12 రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి చంద్ర సంచారం దృష్ట్యా ఉపచయన సుహృత్ సంయోగాద్ అర్థ ప్రమోదాద్ ఉపాంచకో అని చెప్తూ వచ్చారు. ఈ ఉపచయాల్లో అంటే ఈ లాభరాశిలో ఉన్నటువంటి చంద్ర సంచారం దృష్ట్యా ఆర్థిక విషయాలు అన్నీ కూడా బాగుంటాయి. మంచి మిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వారితో మంచిగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మంచి శుభయోగాలు అన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా, ఉద్యోగ వ్యాపార పరంగా, దైనందిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా సునాయాసంగా సాఫీగా పూర్తవుతూ ఉంటాయి. అది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబంతో కలిసి మంచి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆనందదాయకంగా రోజునంతా కూడా గడుపుతూ ఉంటారు. మీకు మంచి సంతోషం కూడా కలుగుతూ ఉన్నదండి. లాభాలు కూడా బాగా చూస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు అట్లాగే ఉన్నత విద్యా ప్రయత్నాల్లో కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. లాభంలో 2 గ్రహాలు ఉండడం చేత గతంతో పోలిస్తే కనుక ఆర్థికంగా మంచి స్థితిగతులు కూడా చూస్తూ ఉంటారు. వ్యయంలో శని సంచారం దృష్ట్యా మటుకు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి చంద్రరాహువుల యొక్క సంచారం దృష్ట్యా వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి అంశాలన్నిట్లోనూ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషాదాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. దాంపత్య జీవితంలో మనకు ఊహించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉండటం, మనస్పర్ధలు బాగా పెరిగిపోతూ ఉండటం, అవి ఎంత సర్దిపుచ్చాలనుకున్నా కూడా సమస్యలు ఇంకా పెరగటమే బాగా కనిపిస్తున్నది. సప్తమంలో 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. రవి, కుజ, శుక్రులు అక్కడ కొంతకాలం సంచరిస్తూనే ఉంటారు కాబట్టి ఆ 3 గ్రహాలకి కూడా దానాలు ఇవ్వటం అనేది మంచి శుభదాయకంగా కనిపిస్తూ ఉన్నది వృషభ రాశి వారికి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్రరాహువుల యొక్క సంచారం వల్ల ఇక్కడ పెద్దల నుంచి కూడా కొంత అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉండటం, బంధువైరం బాగా పెరగడం అనేది గమనించవచ్చు. మీకంటూ ఒక ఆలోచన శైలి, ఒక ధోరణి ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా ఈ విధంగా చేయాలి అని కొన్ని ప్రోటోకాల్ పెట్టుకుంటారు. కానీ బంధువర్గంలో పెద్దలకి లేదా కుటుంబ పెద్దలకి అది సరిగ్గా నచ్చకపోవడం, దానివల్ల అభిప్రాయ భేదాలు రావడం, వారికి మీకు విభేదాల వల్ల ప్రశాంతత లోపించడం అనేది కూడా గమనించవచ్చు. ద్వితీయంలో గురు సంచారం, షష్టంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క సంచారం వల్ల పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో గురు సంచారం, చతుర్థంలో బుధ సంచారం రెండు కూడా మంచి యోగదాయకంగా కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాలన్నీ కూడా మంచి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. గృహ సంబంధమైన మరమ్మతులు చేయాలన్నా లేదా నూతన గృహ వాహన కొనుగోలుకు కూడా అనుకూలత కనిపిస్తున్నది. ఈ జన్మంలో గురు సంచారం దృష్ట్యా వృత్తిపరంగా ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అష్టమంలో చంద్రరాహుల వల్ల ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతూ ఉండటం, అట్లాగే ఎవరిని నమ్మలేకపోవడం, అన్ని పనుల్లోనూ కూడా ఒక భయాందోళన, తెలియనటువంటి ఒక భయం బాగా పెరగడం అనేది గమనించవచ్చు. కొంత ప్రశాంత చిత్తంతో పనులు వ్యవహరిస్తూ ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సప్తమంలో చంద్రరాహువుల యొక్క సంచారం, ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగుంటాయి. గతంతో పోలిస్తే ఎక్కువ లాభాలు చూస్తూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నింటిలోనూ కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. కుటుంబ వాతావరణం అంతా కూడా సానుకూలంగా ఉంటూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సప్తమంలో శని సంచారం, అయితే ఈ షష్టంలో చంద్రరాహువులు, తృతీయంలో రవి, కుజ, శుక్రులు, ద్వితీయంలో బుధుడు, లాభంలో ఉన్నటువంటి గురుడు, మొత్తం ఇక్కడ 6 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయండి. ఈ 6 గ్రహాలు యొక్క యోగం చేత చెప్పాలంటే 7 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి, ఒక శని, కేతు మినహా. కాబట్టి అన్ని విధాలను కూడా ఈ వారం అంతా కూడా ఒక గ్రహ సంచారం పరిశీలిస్తే అనుకూలత ఎక్కువ ఉందని చెప్పవచ్చు ఈ కన్యారాశి వారికి. ప్రతి పనికి కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా భవిష్యత్తుకై మంచి కార్యాచరణ రూపొందించుకున్నట్లయితే కనుక అన్ని విధాల మంచి లాభాలను చూస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తోబుట్టువుల యొక్క సహకారం, కుటుంబ పెద్దల యొక్క సహకారం అన్నీ కూడా పూర్తి స్థాయిలో మీకు లభిస్తూ ఉంటాయి. షష్టంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల తల్లి తరఫున బంధువర్గం నుండి కూడా మంచి సహకారం లభించడం, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం, అందరి యొక్క ప్రశంసలు కూడా లభించడం అనేది జరుగుతుంది. సుఖ సంతోషాలతో, మంచి ఆయురారోగ్యాలతో ఇవాళ రోజుని కాలక్షేపం చేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మద్వితీయాల్లో గ్రహ సంచారంలో మంచి ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది. పంచమంలో చంద్రరాహువులు కూడా ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది. ద్వితీయంలో శుక్రుడు, షష్టంలో ఉన్నటువంటి శని, లాభంలో కేతు, ఈ 3 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయండి. ఫైనాన్స్ వ్యాపారస్తులు బహు జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక పరంగా మీకు లాభాలు వచ్చినప్పటికీ కొత్త పనులు ప్రారంభించేటప్పుడు అది సరైందా కాదా, మనం సరైనటువంటి మార్గంలో వెళ్తున్నామా లేదా, ఒక వ్యక్తికి రుణం ఇచ్చేటప్పుడు వీరిని నమ్మచ్చా లేదా అనేది 1-2 సార్లు పునరాలోచన చేసి ముందుకడుగు వేయటం మంచిది. లేదంటే ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరో ఏదో చెప్పారనో లేదా ఏదో ప్రమోషన్ మెసేజ్ ఏదో వచ్చిందనో దాన్ని నమ్మి ఏదో లింక్స్ నొక్కేయటం, అనుకోకుండా ఈ ఫైనాన్షియల్ స్కామ్లకి గురవటం, ధనపరంగా మోసపోవటం అనేది బాగా కనిపిస్తున్నది. ఆర్థిక విషయాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పంచమంలో చంద్రరాహుల సంచారం దృష్ట్యా సంతానంతో అభిప్రాయ భేదాలు రావటం, అట్లాగే పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోతూ ఉండటం, కార్యాల్లో ఆలస్యాలు అవటం, విఘ్నాలు ఎదురవటం అనేది కనిపిస్తున్నది. గణపతిని ఆరాధన చేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు మరియు భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, వీరిద్దరూ కూడా యోగిస్తూ ఉన్నారు.
ఈ నైసర్గిక శుభగ్రహాలు గురు శుక్రులు ఇద్దరు కూడా యోగించడం చేత ఇతరుల నుండి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా కూడా మీ ఆలోచన తీరులో మనకు ఒక మంచి స్టెబిలిటీ ఉంటుందండి. ఒక స్థిర చిత్తంతో, నిలకడ స్వభావంతో నిర్ణయాలు తీసుకోవటం, అదృష్టం కలిసి రావటం, ఊహించినటువంటి పరిణామాదుల్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా దైవానుకూలత, గతం నుంచి మీరు ఉన్నటువంటి సత్ప్రవర్తన వల్ల అయినా కానివ్వండి, గతంలో ఉన్నటువంటి వృత్తిపరంగా ఉన్న క్రెడిబిలిటీ అయినా కానివ్వండి, మంచి నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇప్పుడు మంచి సత్ఫలితాలు చూస్తూ ఉంటారు. వచ్చిన సమస్యల నుండి కూడా చాలా సునాయాసంగా బయటపడగలుగుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అష్టమంలో గురు సంచారం, తృతీయంలో ఉన్నటువంటి చంద్రరాహుల సంచారం మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. దైవపరంగా ఇష్టదైవాన్ని దర్శనం చేసుకోవడం, తీర్థయాత్రలు చేయడం అనేవి కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ పరంగా ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ధార్మిక చింతన పెరగటం. తృతీయంలో చంద్రరాహు సంచారం వల్ల నూతన వస్త్రధారణ, ఆభరణ ధారణ, అట్లాగే గృహ సంబంధంగా ఏదైనా వస్తువు, వాహన కొనుగోలు చేస్తూ ఉంటారు. ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా లాభాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. లాభంలో బుధుడు, తృతీయంలో చంద్ర సంచారం రీత్యా ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా చాలా సునాయాసంగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి. మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇక్కడ ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నది. చేయనటువంటి పనులకి కొన్ని అపవాదాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దశమ లాభాల్లో ఉన్నటువంటి 4 గ్రహాలు మరియు ఇక్కడ తృతీయంలో, సప్తమంలో ఉన్నటువంటి శని గురువులు కూడా యోగించడం చేత ఇక్కడ అనుకూలత ఎక్కువగా ఉన్నదని చెప్పచ్చు. ఈ దైనందిన కార్యక్రమాలు మినహా భవిష్యత్తుగా ప్రణాళికలు వేసుకోవడం బాగా అనుకూలంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ సంబంధంగా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, పర్మిషన్స్ రావాల్సినటువంటి లావాదేవీలు అన్నింటిలోనూ కూడా మంచి సానుకూలత కనిపిస్తున్నది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు బాగుంటూ ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాంశాలు, దూర ప్రయాణాలు, అట్లాగే వ్యాపార సంబంధిత ప్రయాణాలన్నింటిలోనూ కూడా లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. బ్రాంచీలు పెంచే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్రరాహుల యొక్క సంచారం దృష్ట్యా మనం గమనిస్తే కనుక ఇక్కడ మంచి సుఖభోజనం ఉండటం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, బంధువర్గంతో కలిసి మంచి ఆనందదాయకంగా కాలాన్ని గడపడం అనేది గమనించవచ్చు. శశి జన్మని అన్న ప్రవరసేనాచ్ఛాదనకరః అంటే పనులన్నింటిలోనూ కూడా ఒక ఆనందం, మంచి స్మూత్గా పనులన్నీ, వ్యవహారాలన్నీ పూర్తవుతూ ఉండటం, సునాయాసంగా పనులు పూర్తవడం చేత ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా బాగా కనిపిస్తూ ఉన్నది. షష్టంలో ఉన్నటువంటి గురు సంచార దృష్ట్యా రుణ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దశమంలో రవి కుజ శుక్రుల సంచారం వల్ల వృత్తిలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆరోగ్యంగా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో శని సంచారం వల్ల మితభాషణ అనేది బాగా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యయంలో గ్రహ సంచారం ప్రతికూలంగా ఉండటం చేత ఏ పని చేయాలన్నా కూడా ఒక టెన్షన్, ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది గమనించవచ్చు. జన్మంలో శని కూడా అంత యోగదాయకం కాదండి. ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార రీత్యా తరచూ ప్రయాణాలు చేయవలసి రావడం, ఉద్యోగంలో కూడా స్థానచలనం మీకు ప్రతికూలంగా ఉండటం, ప్రయాణాల మూలకంగా శారీరక అలసట, ఖర్చులు పెరగడం అనేది గమనించవచ్చు. ఖర్చుల్ని జాగ్రత్తగా నియంత్రించుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.